నెక్స్ట్ నరసింహరావు సార్. గౌరవనీయులైన మన ప్రగతి యాజమాన్య ముగ్గురు రామనరసయ్య గారు, వెంకటేశ్వర గారు మరియు భద్రయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు నా సోదర ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులారా, ఒక 2 నిమిషాలే ఈరోజు వరల్డ్ హెల్త్ డే అన్నమాట. ఈ సందర్భంలో మీరు మీ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. ఒక 5 అంశాలు ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, మన వాట్సాప్లో కూడా ఉన్నాయి. అది మీకు అందుబాటులో ఉంటాయి కనుక వాటిని పాటించండి. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 10th రావడం, నేను అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. అందుకని కొద్దిమంది పిల్లలే తెలుసు నాకు. మీరు ఎట్లయితే 10th అక్కడి నుంచి మంచి అవకాశాలకు వెళ్ళారో, నేను నా కోర్స్ కంప్లీట్ చేసుకొని 91లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాగానే బిఈడి కూడా అయింది కనుక ఏదో ఒక పాఠశాలలో పనిచేయాలి కనుక ప్రగతి విద్యాలయానికి వచ్చాను. వచ్చేటప్పుడు దేవుడు దండం పెట్టుకొని వచ్చాను. రాగానే ప్రకాష్ రావు గారు, మీరే కదా సార్, అప్పుడు చూశాను. ఇప్పుడు వారికి వేరే జాబ్ వచ్చింది. వాళ్ళు వెళ్తూ సారు అవకాశం నాకు ఇచ్చారు. ఆ ముగ్గురు కలిసి 1 సంవత్సరంలోనే నేను బాగానే పనిచేశాను. తర్వాత మంచి అవకాశం వచ్చింది, వారే దీవించి పంపించారు. అక్కడ జాయిన్ కావటం, మళ్ళీ అక్కడి నుంచి బయటికి పోవటం, వితిన్ 4 ఇయర్స్లోనే టీచర్ పోస్టులు 2 వచ్చినాయి. వాటిని సద్వినియోగం చేసుకొని 2009లో ఎందుకు చెప్తున్నా అంటే, ప్యానల్ గ్రేడ్ హెడ్ మాస్టర్ అయ్యాను. 15వ సంవత్సరం ఇప్పుడు. అంటే మనం చదువుని నమ్ముకొని ఉన్నాము కనుక, ఆ వేలోనే ఉన్నాం కనుక అన్నీ అన్నీ నేను విజయం సాధించాను. అది నాకు ఆ ప్రగతిలో అడుగు పెట్టిన ఎప్పుడూ గుర్తుంటుంది. మళ్ళా అన్నిదా భావించకండి. ఆ రోజు 650 ఇచ్చారు శాలరీ, అదే అప్పటికి మా గొప్ప. ఈరోజు నాకు 1,52,000 రూపాయల శాలరీ. అంటే చెప్తున్నా ఎట్లుంటుందంటే, మనం వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తే మనం అందుకోగలుగుతాం ఆ ఫలితాన్ని. మీలా చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని వైరాలో పట్టుకొని వచ్చామన్నమాట. అదే మనకి పరమాన్నం పెట్టింది ఆ స్కూల్ నుంచి. చాలా ఉన్నత శిఖరాలు అయిపోయాను. నేను ఇంకా లాస్ట్గా చెప్పేది ఏంటంటే, మీరందరూ చాలా మంచిగా పొజిషన్లో ఉన్నారు. మీ పిల్లల్ని రేపు బాగా అందించండి ఈ సమాజానికి. లాస్ట్గా నేను 15 సంవత్సరాల నుంచి గెస్టెడ్ ర్యాంకులో ఉన్నాను. ఎంతోమంది నా దగ్గరకు వస్తారు సంతకాలు పెట్టించుకోవటం కోసం. నేను ఇప్పుడు ఒక 15-20 లక్షలు సంపాదించేవాడిని. కానీ నేను ఒక గ్రీన్ పెన్ ఖరీదు కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సంతకం పెట్టు గ్రీన్కి అయిపోతే నేను 20 రూపాయలు ఇచ్చి పెన్ను తీసుకురా అంటున్నాను అనమాట. అది నేను అనుకున్నాను అనమాట. 1 రూపాయి కూడా నేను లంచం తీసుకోవద్దు, నా శాలరీ నేనే బతకాలి దాని మీద అని మా అమ్మాయికి కానీ మా కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉంటాను. కనుక మీరు కూడా ఇట్లా నీతిగా నిజాయితీగా ఉండవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.